కోల్ ఇండియాలో 2011లో అగ్రిమెంట్ అయింది. దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 13 సంవత్సరాల నుంచి కోల్ ఇండియాలో కార్మికులు అందరూ తీసుకుంటా ఉన్నారు. మనకు కావాలంటే మాత్రము ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి మనం గోల్డ్ ఉన్నాం. మనం ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి ఇంత ఫాస్ట్ ట్రాక్ గా పని చేసుకొని తీసుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ దీన్ని ఎందుకు ఉపయోగించారు? 13 సంవత్సరాలు కావాలి కార్మికులకు ఇచ్చడానికి. మళ్ళీ 2011లో ఇక్కడ అధికారంలో ఎవరు ఉన్నారు సింగరేణిలో అంటే ఈ అధికారంలో ఉన్న ఏఐటీసోనే. 2011లో అధికారంలో ఉన్నది ఏఐటీసోనే. ఇప్పుడు గుర్తింపు ఎన్నికలు జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలలో ఈ అంశం ఉన్నది. ఇప్పుడు గెలిచి 10 నెలలు అవుతుంది కదా, ఈ గెలిచి 10 నెలలు అవుతుంది అయినా కూడా వీళ్ళే గెలిచింది కదా. 10 నెలల ముందు ఎవరు గెలిచి? వీళ్ళే గెలిచింది కదా. ఈ హామీ ఇచ్చింది కదా. 10 నెలల నుంచి కూడా నువ్వు ఏది కోల్ ఇండియాలో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎందుకు పేలేకపోతావు? అంటే కార్మికులకు ఇచ్చే కదా స్ట్రక్చర్ మీటింగ్ కావాలి, అది కానియారు. ఇది నత్తనడక. అంటే స్ట్రక్చర్ మీటింగ్ అయితే ఇప్పియాల్సి వస్తుందని స్ట్రక్చర్ మీటింగ్ పెడతలేరా? కార్మికులకు ఒకటి ఓపెన్ గా చెప్పండి. స్ట్రక్చర్ మీటింగ్ అయితే సమస్యల పరిష్కారం కావాల్సి వస్తాయని